దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. ధనుసు రాశి వారికి అక్టోబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనకు అనుకూలమైన గ్రహాలు ఏంటంటే రవిగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం. ఈ గ్రహాలు మోస్ట్ సూటబుల్గా ఉన్నాయి, యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి ఫలితాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. మైనింగ్ రంగంలో ఉన్న వారు కూడా బాగుంటుంది. ఇనుము, ఉక్కు పరిశ్రమల వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. తర్వాత ఆర్కిటెక్చర్ రంగము, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారు కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ తర్వాత అంటే బాగుంటుంది అంటే ఓవరాల్గా బిజినెస్ బాగుంటుంది అండ్ ఫైనాన్స్ పరంగా కూడా బాగుంటుంది. అండ్ చాలా సందర్భాలు ఎట్లా చెప్తామంటే బిజినెస్ బాగుంటుంది, ఫైనాన్స్ మళ్ళీ సేవింగ్ ఉండదు. సో ఇక్కడ రెండు విధాలు బాగుంటుంది. తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధిత ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. ఎక్స్పోర్ట్స్ కూడా వాళ్ళకు ధనం అంటే పెరిగే అవకాశం ఉంది బిజినెస్ బాగా. అండ్ స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా చాలా వరకు కొనుగోలు చేస్తారు. ఇంతవరకు కొనుగోలు చేసినా, ఎప్పటి నుండో కొనుగోలు చేసినా కూడా మంచి లాభానికి కూడా అమ్మే అవకాశం ఉంది. సో ఈ విధంగా రాజకీయ నాయకులకు అండ్ పెండింగ్లో ఉన్న పనులన్నీ జరుగుతాయి. వాళ్ళకి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా గురుగ్రహం కూడా బాగున్నాడు కాబట్టి పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా చాలా వరకు ఇప్పుడు అనుకూలమైన సమయం అనే చెప్పాలి. సో ఆల్రెడీ లవ్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే భాగస్వామితో విభేదాలకు దూరంగా ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ జరగకుండా చూసుకోవాలి. అండ్ పితృవర్గం అంటే బ్రదర్స్, సిస్టర్స్తో కూడా కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతో వాగ్వాదానికి దిగకూడదు, కొంచెం దూరంగా ఉండాలి ఆర్గ్యుమెంట్స్కు. వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా లాంగ్ ప్రయాణాలు ఏదైనా చేసేటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ తండ్రి స్థిరాస్తి విషయంలో కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కొత్త స్త్రీలతో కూడా ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళతో కూడా కొన్ని కొత్త పరిచయాలతో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. అండ్ పాత రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు జటిలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్త డీల్ చేయండి. సో ఈ విధంగా కొన్ని స్వల్ప నెగిటివిటీ అనేది ఉన్నది. ఇక జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే ఇక్కడ గణపతి షేపులో ఉన్న పగడము అండ్ కనకపుష్పరాము ఈ రెండు రత్నాలు కంబైన్డ్గా పెట్టుకుంటే చాలా వరకు మనకు ఆ క్యాపబిలిటీస్ పెరుగుతాయని జ్యోతిషాస్త్రం చెప్తుంది. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఎప్పుడు మోస్ట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 4, 10, 13, 17 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇక మోస్ట్ సూటబుల్ ఇప్పుడు నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 2, 3, 14, 20 నాట్ సూటబుల్ డేట్స్. ఇవి మీకు అనుకూలం కాదు, ప్రతికూలంగా ఉంటాయి. పైన చెప్పినవి మాత్రం అనుకూలంగా ఉంటాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఇక ముఖ్యంగా ఒక జెమాలజిస్ట్గా చెప్పేది ఏంటంటే పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోండి, లేదంటే మానేయండి. డూప్లికేట్ జోలికి వెళ్ళకూడదు. డూప్లికేట్స్ ఎలా గుర్తుపాటు ఇప్పుడు పగడంలో కూడా పౌడర్తో చేసిన పగడాలు చాలా వచ్చేసాయి. నిజంగా పగడాలు అన్ని రత్నాలతో పోలిస్తే కొంచెం తక్కువ ధర ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పగడాలు కూడా మంచి క్వాలిటీ పగడం, జపాన్ క్వాలిటీ పగడం, ప్యూర్ పగడాలు అయితే 8,000, 10,000 రూపాయలు క్యారెట్ అయిపోయింది. ఒకప్పుడు 1,000 రూపాయలే ఉండే. సో ఇప్పుడు ఇంత పెరగడానికి కారణం ఏంటంటే ఒక్కటే కారణం అండి. పెరగడానికి ఇంత ధర ప్యూర్ రత్నాలు పెరగడానికి కారణం ఏంటంటే డూప్లికేట్ రావడమే. డూప్లికేట్ విడిగా వచ్చినందువల్ల జాతి వాల్యూ జాతికే ఉంటుంది. సో దీని వాల్యూ అప్పుడు ఇంకా పెరిగిపోయింది. అంటే ఇంకో కారణం కూడా ఉంది. జనాభా పెరుగుతుంది కానీ భూమి ఏం పెరగట్లేదు. కాబట్టి భూమి కానీ సముద్రం కానీ పెరగట్లేదు. కాబట్టి ఈ నిజమైన రత్నాలకు కూడా డిమాండ్ ఈ విధంగా కూడా పెరిగిపోయింది. సో ఈ విధంగా నిజమైన రత్నాలు అరుదుగా ఉన్నాయి. భూమి పెరగట్లేదు, జనాభా పెరుగుతుంది అండ్ ధర కూడా పెరిగిపోతుంది. మల్టిపుల్ అయిపోతుంది. ఒకప్పుడు చరిత్రలో చదువుకున్నాం, రాయల వారి కాలంలో రంగల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మారని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఎంతో రాసులో డబ్బు పోస్తే కానీ ఒక స్వచ్ఛమైన ప్రీమియం క్వాలిటీ రత్నం రావట్లేదు. అలాంటి పరిస్థితి అయిపోయింది. అలాంటి యుగంలో ఉన్నాం మనం. బట్ ఏదేమైనా రత్నాలు ప్రతి ఒక్కరు మనం నిజంగా ఇన్ని కోట్లు పెట్టాలా, లక్షలు పెట్టాలని భయం ఏం లేదు. దివ్య డైమండ్స్ ఇప్పుడు డైరెక్ట్ మైనింగ్ నుండి రత్నాలను సేకరిస్తున్నాం. కాబట్టి మినిమం బడ్జెట్ ఒక 10,000 రూపాయల బడ్జెట్లో ఒక మనకు ఎఫెక్టివ్ రత్నము, మీకు సూటబుల్ రత్నాన్ని ఇప్పుడు మేము అందించడం జరుగుతుంది సర్టిఫై చేసి. అండ్ ఇప్పుడు దివ్య డైమండ్స్ ఇచ్చే సర్టిఫికేట్ గ్లోబల్ వాల్యూ ఉంటుంది. మోర్ దెన్ 100 కంట్రీస్ దివ్య డైమండ్స్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ బికాస్ దివ్య డైమండ్స్ ఈజ్ రికగ్నైజ్డ్ గ్లోబలీ.
ప్రపంచవ్యాప్తంగా దివ్య డైమండ్స్, ఎందుకంటే దీని ముఖ్య కారణము దివ్య డైమండ్స్ మిడిల్ ఈస్ట్లో ఉండడమే కాకుండా అమెరికా దేశంలో, ఇలాంటి బ్యాంకాక్ దేశంలో, ఈవెన్ హాంకాంగ్లో స్ప్రెడ్ ఓవర్ అయినందువల్ల కూడా ఇప్పుడు దివ్య డైమండ్స్ ప్రతి చోట గుర్తుపట్టిన సంస్థలు లేవు. సో ఆ విధంగా అంతే రికగ్నైజేషన్ ఉంటుంది. సో అంత అథెంటిక్ ఉంటుంది దివ్య డైమండ్స్లో రత్నాలు. నాట్ ఓన్లీ అథెంటిసిటీ అండ్ ఇక్కడ శాస్త్రం, బికాజ్ సిన్స్ వీఆర్ హెయిలింగ్ ఫ్రమ్ ఇండియా కాబట్టి కంప్లీట్ మన శాస్త్ర పరిజ్ఞానాన్ని, మన శాస్త్రం ఎట్లా శాస్త్రోక్తంగా బిగిస్తారు ఇన్ని అడాప్టేషన్ చేస్తాం. ఇప్పుడు దివ్య డైమండ్స్లో మీరు ఒక రత్నం తీసుకున్నారనుకోండి, రత్నాన్ని వాళ్ళు ఎట్లా ప్యూరిఫై చేస్తారు, ఎలా బిగిస్తారు, మీరు పెట్టుకునే ముహూర్తాలు ఏంటి, ఇవన్నీ చాలామందికి ఎవరు చెప్పరు. మేము ప్రతిదీ ఎంత సైంటిఫిక్ సంస్థ అయినా వి ఆల్సో రెస్పెక్ట్ సెంటిమెంటల్ వాల్యూస్, శాస్త్ర వాల్యూస్ని కూడా రెస్పెక్ట్ చేస్తాం ఈక్వల్గా. యాజ్ ఫర్ యాజ్ సైంటిఫిక్ కన్సర్న్ మోస్ట్ అథెంటిక్ ఇన్ ద వరల్డ్. మేము అంతే అథెంటిక్గా దివ్య డైమండ్స్ ఎక్కడైనా చూడండి, ఒక సర్టిఫై చేశామంటే వాళ్ళ ఎవరు కాదనడానికి లేదు. ఒకవేళ మేము సర్టిఫై చేసిన రత్నాన్ని ఎవరైనా కాదన్నారంటే ₹1,00,00,000 కూడా మేము ఇచ్చేంత ఛాలెంజ్ కూడా చేస్తాం. ఎందుకంటే అది ఉండనే ఉండదు. ఎవరు కాదన్న ఎట్లా అంటారు? మేము ఒక రత్నాన్ని సర్టిఫై చేసినామంటే దాని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, దాని మెజర్మెంట్స్, ఇదే ఈ రత్నందే ఈ సర్టిఫికేట్ అని కూడా నిరూపించే విధానం ఉంటుంది. ఎవరో ఏదో బురద జల్లుదామని చెప్పినా వాడిని పట్టేస్తాం, అది ఏ విధంగా చెప్పాడు, అంత అథెంటిక్గా ఉంటుంది. నా అథెంటిసిటీ కాకుండా మా కన్సర్న్ ఏంటంటే సిన్సియర్ కన్సర్న్ టు ద కస్టమర్స్. ఎవరైతే దివ్య డైమండ్స్ ఇంత 30 సంవత్సరాలుగా ఇస్తున్నామో, ఎవరైతే కొంటున్నారో వాళ్ళకు ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది అన్నది మేము బయట కొన్ని సందర్భాలు చెప్పినా చెప్పకపోయినా అంతే ఈక్వల్గా ప్రతి రత్నాన్ని ఒక ఎనర్జైజ్ చేసి ప్యూరిఫై చేసి నిజంగా దివ్య డైమండ్స్ నుండి ఒక దివ్యమైన రత్నాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నామండి. ఒక మినిమం బడ్జెట్లో కూడా, ఒక ₹10,000 తీసుకునే బడ్జెట్లో కూడా, ₹1,00,000 కొనే వారికి కూడా నిజంగా ఒక ఎఫెక్టివ్ రత్నం ఉంటుంది. కాకపోతే కొంచెం క్వాలిటీ గ్రేడేషన్ అయితే ఉంటుంది. బట్ మినిమం ఎఫెక్టివ్ రత్నం కూడా నిజంగా ఎఫెక్టివ్ అని ఎందుకు చెప్తున్నానంటే మోర్ దెన్ 35% ప్యూరిటీ ఉండడం వల్ల మీకు దాని ప్రభావం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. సో ఆ విధంగా రత్నాలు అసార్ట్ చేస్తున్నాం. ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు తప్పకుండా మీరు దివ్య డైమండ్స్ కాల్ చేయండి అండ్ రత్నాల గురించి తెలుసుకోండి. ఇంకా మీ ఇండివిజువల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు దివ్య డైమండ్స్ కాల్ చేయొచ్చు.